హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అబ్బబ్బబ్బా అక్క, ఏం డైలాగ్ చెప్తావు అక్క? ఈ డైలాగ్ ఒక్కటి చాలా అక్క, మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి, చూడాలనిపిస్తుంది అంటారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరూ అంటే అక్కడే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, నేను పనికి పోయిన దగ్గరే కొంతమంది నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అలా చెప్తారు. ఏమో మరి మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు. నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు చూడండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేసి అట్లీస్ట్ ఈ అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రా, సపోర్ట్ చేయండి అని చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంటుంటారు, మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, ఇంటి పని అది ఎలా చేసుకుంటారు, ఖాళీ ఉంటుందా ఉండదా అసలు అంటారు. తప్పదు కదా ఫ్రెండ్స్, మనకి ఇష్టమని చెప్పేసి యాక్టింగ్ చేస్తున్నాము. మనకి ఇష్టమని చెప్పేసి ఉన్న పనులు వదిలేసుకోలేం కదా. ఇంటి పని అంతా చేసుకోవాలి, పనికి పోవాలి, పని నుంచి రావాలి. ఒక్క రోజు 2 రోజులు పనికి పోకపోతే సరే, మన ఇల్లుకి ఇంకా ఇంటిని ఆడడం కష్టం. అప్పు తెచ్చుకోవాలి, లేకపోతే అరువులు కొనుక్కోవాలి, సామాన్లన్నీ అప్పులు అరువులు చేసుకొని తినాలి. ఇంకా అంత కష్టమైంది ఫ్రెండ్స్. ఇష్టమైన పని కోసం కూలి పనులు వదులుకోకూడదు. ఇష్టమైన పనినైనా వదులుకోవాలి కానీ కూలి పని వదులుకుంటే మాత్రం తినడానికి మెతుకులు ఉండవు. ఇది మాత్రం గ్యారెంటీ, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అవన్నీ అనుభవించిన వాళ్ళమే కాబట్టి మళ్ళీ ఆ స్థితికి వెళ్ళకూడదని అనుకుంటున్నాను. ఇంకా రాకూడదు కూడా అలాంటి పరిస్థితి ఎవరికి కూడా ముందు ముందుకి. సరే సరే ఫ్రెండ్స్, నేనైతే మా తోటకోళ్ళు అయితే నా గురించి అని చెప్పేసి బొబ్బర్లు, ఉలవలు అన్ని పంపించారు. అవి ఎండపెట్టుకుంటున్నాను. ఇంక ఇంట్లో ఉండిపోతే అలా పాడైపోతాయి కదా. మా అక్క వాళ్ళే వాటిల్లోని చీల మందు అంతా కలిపేసి పంపించారు. కానీ వాళ్ళు అన్ని శుభ్రాలు చేసి పంపించారని చెప్పి అవి పక్కన పడేస్తే ఇంకా పాడైపోతాయి కదని చెప్పేసి మళ్ళీ ఇవి ఎండబెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఎండబెట్టినవి అయితే ఏంటి, బొబ్బర్లు. బొబ్బర్లు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, బొబ్బర్లతో పప్పు చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు. ఇవైతే ఉలవలు, ఉలవ పిండితోటి ఉలవచారు అది చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి. కానీ ఇంకా తెచ్చాను కానీ ఆడించుకోలేదు. ఇంతవరకు అన్ని ఎండబెట్టలేదు. ఇగో ఇంకా ఈ మధ్యనే ఇగో ఎండపోసి అన్ని శుభ్రాలు చేశాను. ఇలాంటివన్నీ చూసుకోవాలి. బియ్యాలు ఉంటే అవి శుభ్రం చేసుకోవాలి, తపాలాలు, ఇంటి శుభ్రం అన్ని చేసుకోవాలి. అన్ని చేసుకుంటూనే వీడియోస్ చేసుకోవాలి. అసలు మా ఆయన కూడా పనికి వెళ్ళిపోతాడు, ఏ పని ఉంటే ఆ పనికి, మట్టి పనికి. నేను కూడా పనికి పోతాను కాబట్టి మాకు వీడియోస్ చేసే టైం కుదరదు. కానీ ఎలాగో మెల్లగా అసలైతే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఆదివారం కొన్ని షార్ట్స్ కానీ వీడియోస్ కానీ తీసి ఉంచుకుంటాము. అవి వారం మొత్తం పోస్ట్ చేసుకుంటాను నేను. అట్లా వీడియోలన్నింటినీ ఒకేసారి కాకుండా రోజుకు ఒక 2 అలాగా, ఒక్క ఒకటి ఇద్దరము చేసింది, ఒకటి సింగిల్ గా చేసింది అలా పోస్ట్ చేసుకుంటాను. మళ్ళీ మా ఆయనకు కూడా పనికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు తను. నేనైతే 9 షిఫ్ట్ వేజ్ ఉంటుంది నాకైతే పని. తనైతే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాడు. అందువల్ల తనకు అస్సలు ఖాళీ ఉండదు. తను ఉంటేనే కానీ నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండదు. తను తోడుగా ఉంటే ఏ వీడియోస్ అయినా నాకు చేయాలనిపిస్తుంది. తను లేకుంటే నా ఒక్కదానికి చేయాలనిపించదు. అందువల్ల చూడండి, మా చిట్టి రాక్షసి, మా మేనకోడలు. ఇది మా మేనకోడలు. నేనేదో ఎండలో చేస్తున్నాను, తప్పదు కదా అనుకుంటే నాతో పాటు దానికి సరదాగా ఉంది ఎండలో ఉండడం. అక్కడ పచ్చిమిర్చి ప్లేట్ ఉంటే అది కూడా ఎండబెట్టడానికి కొట్టుకొస్తానన్నది. తప్పదు అని చెప్పేసి దాంతో పాటు తీసుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఎన్ని పనులు చేసుకున్నా, ఎన్ని మానేసుకున్నా మనకంటూ ఒక ఇష్టం ఉంటది కదా. ఆ ఇష్టాన్ని కూడా మనం వదులుకోలేం కదా. ఇంటి పనే కాదు, కూలి పనే కాదు, పొలం పనే కాదు, మనం ఏ పనికి వెళ్ళి వచ్చినా సరే మనకి ఇష్టమైన పని మనం వదులుకోలేము. కాబట్టి నేను ఇంటి పని అంతా చూసుకుంటూ యాక్టింగ్ అనేది చేస్తున్నాను. నేను ఇలా నాకు ఇష్టమైన పని చేయడం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏం పర్వాలేదు అక్క, నువ్వు బాగానే చేస్తున్నావు, తప్పేం లేదనుకుంటే అలాగే చెప్పండి, ఏం కాదు. లేదనుకుంటే ఎందుకులే అక్క, నువ్వు పని చేసుకుంటున్నావు కదా వదిలే అనుకుంటే అలా చెప్పండి, ఏం కాదు. కానీ ఏం చెప్పినా మీరు కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే కామెంట్లో తెలుస్తుంది కదా మీ అభిప్రాయం ఏంటనేది. లేదక్క ఇంకా మంచి మంచి వీడియోస్ చెయ్యు, నువ్వు ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, లేకపోతే బావగారు మీరు ఇంకా మంచిగా వీడియోస్ చేస్తే ఏదో ఒకటి మీరు చెప్పినా పర్వాలేదండి. తప్పుగా కాకుండా మంచిగా చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంత పని చేస్తూ కష్టపడుతూ కూలి పనికి వెళ్ళొస్తూ అన్ని చేస్తూ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. కానీ మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోస్కి సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్, షార్ట్స్, ఇంకా డైలాగ్స్, డాన్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ సపోర్ట్ ఇక్కడ ముఖ్యం.
నేనైతే ఇంటి పని, వంట పని అన్ని శుభ్రాలు చేసుకొని నేను నీట్ గా వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే నా గురించి టెన్షన్ పడొద్దు. నాకు మాత్రం మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. అదే చాలా సంతోషం. అదే నేను రిక్వెస్ట్ చేస్తాను ఎప్పుడు కూడా. మీరందరూ నా ఫ్రెండ్స్ కదా, అందుకనే నేను అంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.